రెండేళ్లకో మూడేళ్లకో మన ప్రభుత్వం అయితే వస్తుంది, ప్రజల ప్రభుత్వం ముందుకు వస్తుంది. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. నెక్స్ట్ ఎలక్షన్లకు 2024లో నేను ఓట్లు అడిగే సమయానికి మాత్రం ఖచ్చితంగా మద్యాన్ని 5 స్టార్ హోటల్స్ మాత్రమే పరిమితం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతాను. మీరు అడిగిన సిపిఎస్ అన్న అంశం మీద ఏమాత్రం కూడా ఎవరు ఇప్పుడు ఇది కావాల్సిన పనుల మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా దాన్ని చేయించే కార్యక్రమం చేస్తాం. ఎక్కువ రోజులు కూడా తీసుకుని ఒక నెలలోనే పూర్తిగా దాన్ని అమలు చేసేటట్టుగా కూడా ప్రతి ఒక్కరికి నేను ఇవాళ చెప్తా ఉన్నా, 200 యూనిట్ల వరకు మీకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ ను కూడా విడుదల చేస్తాం. 4 సంవత్సరాలలో 4 దశల్లో సంవత్సరానికి 6500 పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. స్కూళ్లలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టును నింపాలి అని చూడాలి. మన పిల్లలకు బాగా చదువులు చెప్పాలి అని చెప్పి ఆలోచన చేయాలి. రేపొద్దున దేవుడు దయ వల్ల మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ పెడతామని చెప్పి ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నా. మొట్టమొదటిగా నేను చేయబోయేది గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్న మొత్తం 2,30,000 ఉద్యోగాలు రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను మాట చెప్తా ఉన్నాను. 25కి 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి. వర్షాలు తగ్గిన వెంటనే ప్రాజెక్టు పనులు కూడా మొదలైపోయాయి. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము, నీళ్లు ఇస్తామని కూడా ఖచ్చితంగా చెప్తాము. ఇదే కడపకు స్టీల్ ఫ్యాక్టరీ ఇస్తామని చెప్పి సంతకాలు పెట్టినా కూడా పట్టించుకునే పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉంది. కానీ ఈ ఫ్యాక్టరీ మాత్రం 3 సంవత్సరాలలో ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి కావాలి అని చెప్పి దృఢ నిశ్చయంతో ఇవాళ ఈ ప్రాజెక్టు పనులను ఇవాళ మొదలు పెడతా ఉన్నాం. పగడ్బందీగా పథకం ప్రకారం ఆయన ఒక్కడే ఉంటున్నాడన్న సంగతి కూడా తెలుసుకుని అర్ధరాత్రి పూట ఇంటికి వెళ్లి అంత దారుణంగా ఒక వ్యక్తిని చంపడం అన్నది హౌ ఇస్ ఇట్ ఫేర్? April Fool, April Fool.